అమెరికా జాబ్ మార్కెట్ పూర్తిగా డీలా పడిపోయిందా? యాజమాన్యాలు ఒక్క అక్టోబర్ నెలలో 1,53,000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తారా? గత 22 ఏళ్లలో ఇదే అత్యధికమా అంటే అవునని అంటున్నారు జాబ్ మార్కెట్ నిపుణులు. ఐటీ కంపెనీలు కొత్త టెక్నాలజీకి మారిపోవడంతో దాని ప్రభావం ఉద్యోగులపై పడుతోందట. భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత విధించడం వాల్ స్ట్రీట్లో ప్రకంపనలు రేపుతోంది. యుఎస్ లేబర్ మార్కెట్ బలహీనపడిందనే భయాందోళనలు మార్కెట్లో మొదలయ్యాయి. అమెరికా జాబ్ మార్కెట్ పూర్తిగా డీలా పడిపోయింది. యాజమాన్యాలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మార్కెట్లోకి కొత్త టెక్నాలజీలు, ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ రావడంతో కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగాల్లో కోత విధించాలని నిర్ణయించాయి. కేవలం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 1,53,000 కంటే ఎక్కువగా ఉన్నారు. గత 22 ఏళ్లతో ఇదే అత్యధికమని అవుట్ ప్లేస్మెంట్ కంపెనీ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజా నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్తో పోల్చుకుంటే అక్టోబర్లో మరీ ఘోరంగా తయారైంది. గత ఏడాది అక్టోబర్తో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఏకంగా ఉద్యోగాల్లో కోత 183% పెరిగిందని వెల్లడించింది. ఇక బిజినెస్ ఇన్సైడర్ ఒక నివేదికలో కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించడంతో ఇన్వెస్టర్లు భయంతో వణికిపోతున్నారని తెలిపింది. దీంతో గత గురువారం నాడు ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకున్నారని వెల్లడించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ దాదాపు 400 పాయింట్లు క్షీణించింది. అలాగే S&P 1.12%, నాస్డాక్ కాంపోసైట్ 1.9% నష్టపోయింది. ఇన్వెస్టర్లు టెక్నాలజీ రంగానికి షేర్లు వదిలించుకోవడంతో టెక్ షేర్లు యుఎస్ స్టాక్ మార్కెట్లో దారుణంగా క్షీణించాయి. అమెరికా మార్కెట్లో ఐటీ రంగానికి చెందిన షేర్ల అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎన్విడియా ఏకంగా 3%, మైక్రోసాఫ్ట్, మెటా 2%, పలాంటిర్ 7% క్షీణించాయి. రౌండ్ హిల్ మెగ్నిఫిషియల్ 7 ETF, ఇది అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీలను ట్రాక్ చేస్తూ ఉంటుంది, 2% క్షీణించింది. లే ఆఫ్లు విపరీతంగా పెరగడంతో S&P 500 6,720.39 వద్ద క్లోజ్ అయింది. ఇక ఛాలెంజర్ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్ నెలలో టెక్నాలజీ రంగానికి చెందిన కంపెనీలు సుమారు 33,281 మంది ఉద్యోగులను లే ఆఫ్ చేసింది. సెప్టెంబర్ నెలతో పోల్చుకుంటే 5 రెట్లు పెరిగాయి. కంపెనీలు ఏఐకి మారిపోతుండటంతో పాటు కరోనా సమయంలో అవసరానికి మించి ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకోవడంతో పాటు కంపెనీలు ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడి పెట్టడం, అదే సమయంలో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేస్తున్నారని ఛాలెంజర్ కంపెనీ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ యాండీ ఛాలెంజర్ చెప్పారు. ఇక కంపెనీలు కూడా అత్యధికంగా టెక్నాలజీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులపైనే కోత విధిస్తున్నాయి. అటు తర్వాత రిటైల్, సర్వీస్ సెక్టార్లలో ఎక్కువగా ఉందని ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ ఈ నెల 6వ తేదీన విడుదల చేసిన నివేదికలో వివరించింది. అతిపెద్ద కంపెనీలు అమెజాన్, యూపీఎస్తో పాటు మైక్రోసాఫ్ట్, ఇతర టెక్ కంపెనీలు కూడా ఇటీవలే లే ఆఫ్లు ప్రకటించాయి. అక్టోబర్లో ఏకంగా 1,53,074 మంది ఉద్యోగాలు కోల్పోతే వారికి తక్షణమే మార్కెట్లో ఉద్యోగాలు లభించడం కూడా కష్టమే. కాగా ఈ ఏడాది మొత్తానికి చూస్తే సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు 65% ఎక్కువే. అయితే ఈ ఏడాది లే ఆఫ్లకు కారణం డోజీ ప్రభావం ఎక్కువగా ఉందని ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ పేర్కొంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులు తగ్గించడానికి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ను ఏరికోరి తీసుకువచ్చాడు. తీరా మస్క్ డోజ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎడాపెడా ఉద్యోగాల్లో కోత విధించడం మొదలు పెట్టడం వల్ల ప్రభుత్వంలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అందుకే లే ఆఫ్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే 2020 తర్వాత అత్యధికంగా ఈ ఏడాది కొలువులపై వేటు పడింది. 2020 నుంచి జనవరి నుంచి అక్టోబర్ వరకు సుమారు 2 మిలియన్లు అంటే 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2009 తర్వాత అత్యధిక ఉద్యోగాలు కోల్పోయింది 2020లోనే అని ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ నివేదికలో వివరించింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే ఏడాది చివరి త్రైమాసికంలో కంపెనీలు లే ఆఫ్ల జోలికి పోవు. అయితే ఈ ఏడాది కంపెనీలు పాత పద్ధతిని పక్కన పెట్టి అక్టోబర్లోనే పెద్ద ఎత్తున
ఉద్యోగాల్లో కోత విధించడం అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. చాలా మటుకు కంపెనీలు అక్టోబర్లోనే లేఆఫ్లు ప్రకటించాయి. అక్టోబర్లో 450 కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటిస్తే సెప్టెంబర్లో 400 కంపెనీలు ప్రకటించాయి. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో సుమారు 350 కంపెనీలు లేఆఫ్లు ప్రకటించాయి. అయితే దీనికి వ్యతిరేకంగా కంపెనీలు కొత్త ఉద్యోగాలు మాత్రం పెద్దగా సృష్టించలేకపోతున్నాయి. ఇక కంపెనీలు ఒక ఉద్యోగిని తీసివేసిన తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం అమెరికాలో షట్డౌన్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ ఇన్ని రోజుల పాటు షట్డౌన్ కొనసాగలేదు. దీంతో లేఆఫ్లు అధికారిక గణాంకాల అందుబాటులో లేకుండా పోయింది. ఇన్వెస్టర్లు, ప్రైవేట్ కంపెనీలు, ఉదాహరణకు ఛాలెంజర్ లాంటి కంపెనీల డేటాపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకునే లేబర్ మార్కెట్ ఎలా ఉందనే విషయంపై ఒక అవగాహనకు రావచ్చు. తాజా పరిణామాలపై ఫెడరల్ రిజర్వ్ అధికారులు మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు. వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్లు చేస్తుంటే ఇక ఫెడ్ సెప్టెంబర్లో 2 సార్లు వడ్డీ రేట్లలో కోత విధించింది. డిసెంబర్లో మొదట ఫెడ్ మీటింగ్లో మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తారో లేదో గ్యారంటీగా చెప్పలేం. అయితే లేబర్ మార్కెట్ నిపుణులు మాత్రం ఛాలెంజర్ రిపోర్ట్ నమ్మదగిందని కాదని పెదవి విరుస్తున్నారు. గత రికార్డులు పరిశీలిస్తే ఛాలెంజర్ లేబర్ మార్కెట్ భవిష్యత్తు అంచనాలను వేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని చెబుతున్నారు. అమెరికాలో షట్డౌన్ కారణంగా రాష్ట్ర స్థాయిలో వారం లేఆఫ్ల ఫైలింగ్ జరగడం లేదు. దీంతో ఖచ్చితమైన సమాచారం కూడా లేదని చెబుతున్నారు. అయితే పే రోల్ ప్రాసెసింగ్ కంపెనీ ఏడీపీ లేదా ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ కంపెనీ సమాచారం ప్రకారం అక్టోబర్ నెలలో ప్రైవేట్ సెక్టార్ కొత్తగా 42,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుందని వెల్లడించింది. అంతకుముందు వరుసగా 2 నెలల పాటు ఉద్యోగాల్లో కోతలు విధించిన తర్వాత అక్టోబర్లో రిక్రూట్మెంట్ జోరు పుంజుకుందని ఏడీపీ వివరించింది. అయితే కన్స్యూమర్స్ ప్రాడక్ట్ కంపెనీలు సుమారు 3,409 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. నాన్ ప్రాఫిట్ ఏరియాలో షట్డౌన్ ప్రకారం చూస్తే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 27,651 మందిపై వేటు వేశాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఏకంగా 419% పెరిగింది. మొత్తానికి అమెరికాలోని కంపెనీలన్నీ కలిసి ఏడాది ఇప్పటి వరకు సుమారు 11 లక్షల మందిపై వేటు వేశాయి. క్రితం ఏడాదితో పోల్చుకుంటే 65% వృద్ధి కనిపించింది. అయితే కొన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోవడం, అలాగే వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడం, దీంతో కార్పొరేట్లు విస్తరణ ప్లాన్లను వాయిదా వేసుకోవడంతో పాటు ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి. మరోపక్క అమెరికాలో ట్రంప్ వచ్చాక ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ముడి సరుకుల ధరలు పెరగడంతో కంపెనీలు కూడా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఏతావాతా చూస్తే ఏడాది ఇప్పటి వరకు సుమారు 11 లక్షల మంది రోడ్డున పడ్డారు. అందరి దృష్టి ఫెడ్ రిజర్వ్ పైనే ఉంది. డిసెంబర్లో మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తే, కంపెనీలు కొత్తగా చౌక రుణాలు తీసుకుని వ్యాపారాలను విస్తరిస్తే కొంతమందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. అయితే ఫెడ్ రిజర్వ్ చీఫ్ పావెల్ పై ట్రంప్ అనవసరంగా ఒత్తిడి పెంచి వడ్డీ రేట్లు తగ్గించాలని బెదిరిస్తున్నాడు. ఇక పావెల్ మాత్రం ఎంతకు ట్రంప్ బెదిరింపులకు లొంగడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లు తగ్గించాలా వద్దా అనేది ఫెడ్ చీఫ్లు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే వడ్డీ రేట్లపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ పావెల్ బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు తగ్గిస్తే భవిష్యత్తులో కొంతమందికి అయినా ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. లేదంటే మరో రౌండ్ లేఆఫ్ ఉండే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు యుఎస్ ఎకనామిస్టులు.